పాస్టర్ గారి గురించి అందరికీ తెలుసు. అలాగే ఈరోజు మన సహోదరుడు దేశ్ గారు, మన సోదర గారు వారు కూడా పెళ్లి శుభాకాంక్షలు. అయితే మీకు వందనాలమ్మ, పెళ్లి శుభాకాంక్షలు. అసలు సహోదరుడు అంటే పాపం ఒక జోక్ ఎందుకు పట్టించుకుంటాడు కాబట్టి కార్యక్రమం మీద జోక్స్ ఉంటాయి కదా, మళ్ళీ లేని పని అతని జోక్ వేసి ఉంటాడు. సరే, ఏదైనా కానీ నవ్వాలి. ఎందుకంటే నేను ఎందుకు ఇట్లాంటి మాట్లాడినంటే చిరునవ్వే కావాలి. అసలు దేవుని సాన్నిధ్యంలో వచ్చిన తర్వాత కాముగా కూర్చొని ఇట్ట ఓన్లీ ఇట్ట ఫేస్ పెట్టిన తర్వాత మేము చెప్పే వాళ్ళకి కూడా మూడు రాదు. ఇప్పుడు కొంతమంది అయితే ఇంత సీరియస్ గా ఫేస్ పెడతారు, ఏదో విన్నట్టు. జ్ఞానం ఇది ఎక్కడ ఉంటుందో, ఏమో నేను ఎక్కడ నా బర్రెని మర్చిపోయిన అంటే ఊరి కాదు. ఇక్కడ వాళ్ళైతే నా ఇంట్లో గ్యాస్ పని చేసి వచ్చిన పక్కన నీళ్ళు నిండినాయా, వాళ్ళేం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు అని అదొకటి వస్తుంది ఆలోచన. అవన్నీ రాకుండా మనము ఇక్కడ వచ్చింది ఓన్లీ 2 గంటలు మనం దేవుని సాన్నిధ్యంలో వచ్చి ఆ దేవుని వాక్యం ఏదో విని ఆయన నామానికి ఘనత మహిమ చెల్లించాలి. ఓకేనా? అయితే మనం ఇప్పుడు 50వ సంవత్సరాలు దేవుడు కాపాడు జీవించాడు. దాని గురించి మనం కొంచెం మాట్లాడుకుంటాము. మన జీవితాల్లో ఎవరో ఒకళ్ళు అని ఉంటారు, నీ జీవితం అసలు ఏదిరా, ఏం లాభం రా నీకు. అవునా? మన జీవితాల్లో మనం అనుకుంటాం అసలు నీ లైఫ్ ఏంటి, నీ జీవితం ఏంటి. చాలా మంది అంటే కొంతమంది మనకు ఆ మాట అంటారు, నువ్వు ఎప్పుడు బాగుపడు, నీ జీవితంలో నువ్వు ఎప్పుడు బాగుపడు. అవునా? ఎక్కువ భార్య భర్తలు ఎక్కువ అంటారు, నీ జీవితంలో నువ్వు అస్సలు బాగుపడు అంటే బాగుంది తర్వాత. కానీ ఎవరో ఒకళ్ళు ఇప్పుడు కూర్చున్న అందరు కానీ ఎవరో ఒకరు అని ఉంటారు, నువ్వు జీవితంలో బాగుపడవు. క్యా होगा तुझे मालूम नहीं तो कैसे किस तरह से रहेगा तुझे मालूम नहीं. थोड़ा सुधर जा, मेरे बारे में तो बहुत चेंजेस होता है. నా గురించి కూడా అన్నారు, నీ జీవితం ఏంటంటే ఎందుకు మా సహోదరుడు అదే వేసి ఉంటే. నేను అప్పుడు క్యాసెట్ కంపెనీలో పని చేసేవాడు. నైట్ ఫిలిం మార్నింగ్ వచ్చేవాడు. ఆ నైటే కంటిన్యూ. తర్వాత ఈ పొద్దున్న వస్తే తర్వాత మీరు వచ్చారా అని ఒక్కొక్కసారి అయితే ఫేస్ కూడా చూడేవాడు. ఎందుకంటే వచ్చిన తర్వాత డైరెక్ట్ పండుకుంటేది, నైట్ లేచేది, మళ్ళీ పనికి వెళ్ళేది క్యాసెట్ కంపెనీ. తర్వాత సండే రోజే ఓన్లీ ఫేస్ చూడడానికి. అప్పుడేమంటారు తెలుసా, అప్పుడు ऐसा हो गया जब तक है दुनिया जब सोती है तब तो जाग के चला जाता है, और जब दुनिया जागती है तब आकर सोता है. तो कैसा होगा, किस तरह से तेरा लाइफ. और ऐसे भी हम लोग सब हर एक के विषय, मेरे विषय में नहीं, आप लोगों के विषय में, నీ గురించి కూడా మన గురించి కూడా అందరు ఎవరో ఒకరు అని ఉంటారు. అవునా? అయితే దాని గురించి దేవుడు మీకు ఆశీర్వాదం ఇచ్చి ఈ రోజు ఈ స్థితిలో తెచ్చారు. కొంతమంది వాక్యం చెప్పడానికి, కొంతమంది పాటలు పాడడానికి, కొంతమంది ఇప్పుడు నేను సహోదరుడు యేసుని చూశాను. నేను దాని నుంచి చాలా పరిచయం అంటే మీకు ముందుగా రమ్మలు కానీ ఏదైనా కానీ పరిచయం చేస్తాను. అలాగే పౌరులు కూడా నేను వాళ్ళని చూసిన తర్వాత నేను నా చిన్నప్పుడు నాకు గుర్తొచ్చింది, ఒకప్పుడు నేను ఈ పని చేసేవాడిని. ఒకప్పుడు నేను కూడా ఏంటంటే ఇప్పుడు ప్లేస్ లేకుండా లేచి కొంచెం ముందు జరుపు, అది కూడా ఒక పెద్ద పని. చర్చ్లో ఏదైనా కానీ మీరు చర్చ్లో చెత్త పడిన చెత్త తీసి మీరు ఆ చెత్త కుండంలో వేసినా అది కూడా పెద్ద పని, అది పెద్ద ఆశీర్వాదం. అట్లాంటి జీవితం చూసినాక ఒకప్పుడు నేను కూడా చేసేవాడిని. దేవుడు చూడండి అక్కడి నుంచి నాకు ఈ స్థానంలో అందరి మధ్య వాక్యం చెప్పడానికి. ఆ ఇద్దరు స్టోరీ అయితే ఒకటి. మేము చిన్నప్పుడే ఏది వాక్యంలో అయితే బావగారు కొంచెం షార్ప్ మైండ్, ఆయన అన్ని వాక్యాలు కూడా గుర్తుంటాయి. మాకు అవన్నీ ఉండవు, డైరీలు రాసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. అంటే దేవుడు ఇచ్చిన వరం అది. మనమే ఇప్పుడు ప్రతి ఒక్కడికి వేరే వేరే వరం ఇచ్చాడు. అవునా? ఇప్పుడు నాకు ఇచ్చిన వరము నేను చేసే పని ఉన్నది అంటే దేవుడు బాగా చేయలేదు, పాసం చేయలేదు. నేను పాసం చేసే పని నేను చేయలేదు. మీరు చేసేది ఒక్కరికి వేరే వేరే వరం ఉంటుంది. ఆ వరానికి మనము ఆ పొందుతాము. దేవుడు పాస్టర్కి ఇచ్చిన వరానికి ఆయన చాలా ముందుకు వెళ్ళారు. మనం ఇంకా చిన్నగా మీ వెంటనే వస్తాం. అయితే కూడా దేవుని ఆశీర్వాదము అది ఏదైనా కానీ మనకు దేవుడు ఆశీర్వాదము తప్ప ఇంకా మన జీవితంలో ఏముండవచ్చింది. ఎందుకంటే ఆయన ఆశీర్వాదంతో మనం ఎప్పుడైనా కానీ ముందు సాగుతాం. కానీ మనం ఉన్న బాధలు కష్టాలు కూడా ఆయన ఆశీర్వాదంతో తీరుస్తాం. అందుకని మన జీవితంలో మనం అంటారు కదా, నీదేం లాభము, నువ్వు అసలు ఏం చేస్తావు అని. ఈరోజు అదే మనం అంశం తీసుకున్నాము. ఎవరైనా ఒక
అన్నారనుకో నీ జీవితం అయితే నువ్వు అసలు ఏంటంటే నువ్వు అసలు ఏం బాగుపడినావంటే దాని గురించి మనమైతే సజీవులము. ఏది సజీవులము? మనము ఇట్లా మాట్లాడుతున్నాము బైబిల్లో. మనము ఈరోజు ప్రాణం లేని వారి గురించి కూడా దేవుడు ఏం ఆశీర్వదిస్తున్నారు అయితే చూద్దాము. కీర్తనలు 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనం వరకు. చాలా చిన్న ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు మిక్కిలిగా ప్రేమించిన అలాగే ప్రభా ఈ స్థానంలో ప్రభా శుభ్రంగా నిలబడినాను ప్రభా. నీ పవిత్ర ఆత్మతో ప్రభా మమ్మల్ని ప్రభా వచ్చే మాటలు ప్రభా మాయ కాకుండా ప్రభా స్వర్గం నుంచి ప్రభా ఇక్కడ మాట్లాడి ఆ వచ్చే మాటలు ప్రభా ప్రతి ఒక్క వాక్యం ప్రభా వినేవాళ్ళు దాన్ని గ్రహించి ఆ వాక్యం ద్వారా నచ్చిన సాయం చేస్తారని, అలాగే ప్రభా మీ పరిశుద్ధ దూతలు ప్రభా మన చుట్టుపక్కల కాపా పెట్టి ఈ సమయం అంతా మీ అదుపులో ప్రభా పెట్టుకొని మీరే ప్రభా ఇక్కడ నడిపిస్తారని మేము నమ్ముకొని మిమ్మల్ని మీ ఆశీర్వాదం మేము పొందుకొని మీ ఆశీర్వాదాన్ని నడవాలని కోరుకుంటున్నాం. ఇలాంటి ప్రభా సమయం ప్రభా ఎల్లప్పుడూ మా జీవితంలో ఉండాలని ఈ ప్రార్థన మీ అతి ప్రియమైన యేసుక్రీస్తునామములో అడుగుతున్నాం తండ్రి. చూడండి ఇక్కడ ఏముందంటే దేవుడు మీకు నలుగురు దిక్కు ఒక సమస్య వచ్చినా మీకు ఒక అండగా ఉంటాడు. నా 3వ వచనం చదవండి. దాని తెలుగులో టాల్ ఏమంటున్నారు? యెహోవా నువ్వే నాకు కేడము గాను, నీవే నాకు అతిశయపరుగాను, నా తల ఎత్తువాడవు ఉన్నావు, నా తల ఎత్తేవాడవు ఉన్నాడు. ఎవరైతే మనకు చాలా మంది అసహ్యంగా మాట్లాడతారు మన గురించి, చాలా మంది మనల్ని ఏం చేస్తారంటే కింద పడే విధంగా మాట్లాడతారు. నువ్వు అసలు ఏం పనికిరావు, నువ్వు ఏం పనికిరావు అని. అట్లాంటి దాన్ని బట్టి మనము బాధపడకూడదు. ఎవరు ఏమన్నా కానీ దేవుడు ఉన్నాడు. దేవుడు సాన్నిధ్యంలో వచ్చి దేవుడు నామానికి ఘనతమేమో చెల్లిస్తే నేను ప్రార్థన చేస్తే ఆయన మన తల ఎత్తుతాడు. మనం చూద్దాము కాన విందుల గురించి మనం మాట్లాడుతున్నాం ఈసారి. యోహాను సువార్త 2వ అధ్యాయం 8లో చూడండి. ఇప్పుడు ప్రాణం లేని జీవులు భూలోకంలో ఏమేమి ఉన్నాయి సార్ చెప్తారా? ప్రాణం లేని జీవులు కాదు, ప్రాణం లేని వస్తువులు, జీవులు అంటే వస్తువులు. చెప్పండి, తొందరగా టైం అవుతుంది, మళ్ళీ మాట్లాడండి, ఏం కాదులే. 1 ఓకే, బుక్స్. చదువుకున్న పిల్లలు అంటే బుక్స్. తర్వాత కారు, తర్వాత చాలా ఉన్నాయి. అరే మరి చెప్పండి ఫటాఫట్. ఏం రావు. ఓకే, భార్యలు అయితే 1 వేలను, తర్వాత గంటలు, కుండలు, ఇంట్లో పని చేసేవాళ్ళు అయితే ఒకటైతే రాళ్ళు. అవునా? దానికి ఉందా? లేదు. ఈరోజు ఆ రాళ్ళ గురించి మనం నేర్చుకున్నాం. రాళ్ళు. ఓకే, కాన ఇందులో జరిగిన చూడండి, దానికి ఒక చదువుకుందాం మనము. అక్కడ మీకు అందరికి తెలిసే ఉంది ఏంటంటే ఇక్కడ ఆ విందుకు వచ్చిన వాళ్ళకి ఏమైతుందో ద్రాక్షరసం అయిపోయింది వాళ్ళకి. అప్పుడు ఏం సిచ్యువేషన్ అయిందో మనము 4వ వచనం నుంచి చదువుకుంటాము. 2వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుంటాము. యేసు ఆమెతో, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదు. ఇప్పుడు 6వ వచనం చూడండి, అందరూ చదువుకుంటాము. ఏమనంట? 6 ఏం బాణలు అంటాయి? ఏం బాణలు? రాతి బాణలు. ఏం బాణలు అయి? రాతి బాణలు అయ్యి రాళ్ళు. నాకు ప్రాణం ఉందా? నాకు జీవం ఉందా? ఏం లేదు. ఇప్పుడు
అది ఏంటంటే ఎంటీ ఉంది, అంటే దాంట్లో ఏం లేవు. అవి తెచ్చి ఉన్న తర్వాత దాంట్లో ఏం లేదు దాంట్లో. మనం ఏం చేస్తాం, ఏం లేని వాళ్ళు ఏం చేస్తామంటే పడేస్తాం, చెత్తకుండీలో పడేస్తాం, అవునా? అట్లాంటి ఇప్పుడు ఈ రాళ్ళకి ప్రాణం ఉందా? ఈ రాళ్ళకి ఏమైనా ఉందా? ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ కూడా చూస్తే ఏముంది అక్కడ, అసలు పనికిరాని చూడకపోతే అయితే కూడా తీసుకొని వచ్చి అక్కడ పెట్టేశారు. తర్వాత దాంట్లో ఏం చేశారు, మళ్ళీ తర్వాత నీళ్ళు ఏం చేశారు, నీరు. దాని ప్రాణం ఉందా? లేదు. ఏ దానికైతే మనము ఏం చేస్తామంటే రోడ్లో నడిచేటప్పుడు రాయి చూసుకొని కాళ్ళతో తన్నేస్తాము, తర్వాత నీళ్ళు చూసుకొని నాన్నకి నీళ్ళు ఇచ్చేసుకుంటాము. అట్లాంటి అక్కడ ఆ విందులో కూడా అట్లా జరిగింది. అలా జరిగింది. ఆ రాళ్ళ కుండలు తెచ్చి అక్కడ పెట్టారు, దానికి ఏం లేదు. ఆ తర్వాత దాంట్లో నీళ్ళు పోసేది, దాంట్లో ఏం లేదు. అయితే జీవితం కూడా మంది ఒక రాయి లాంటిది. ఎందుకంటే మనం తునడికించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనం రాయి తీసేసి పడేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన జీవితంలో నుంచి కానీ, మన ఏమంటారు ఆలోచనల నుంచి కానీ, మన మాటల నుంచి కానీ తీసేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే దేవుడు ఎట్లాంటి సమయము మనకి ఇస్తాడు, ఎట్లాంటి సమయం మనకి అక్కడ చాలా ఉన్నాయి. అయితే కూడా ఈ 6 కుండలు ఎందుకంటే అది దేవుడు ప్రణాళిక, అది దేవుడు అక్కడ వాళ్ళు చెప్పారు కాబట్టి అక్కడ ఏమున్నాయో తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు. రాయి లాంటి మనిషిని కూడా కరిగేది దేవుడు, మనసు కరిగించింది కూడా దేవుడు. అందుకని దేవుడు చాలా గొప్పవాడు. అక్కడ తీసుకొని వచ్చిన తర్వాత అవి నీళ్ళు పోసిన తర్వాత అయితే కూడా దానికి అర్థం వచ్చిందా? రాలేదు. అట్లా దానికి అర్థం రాలేదు, ఏం రాలేదు. ఆ నీటికి అర్థం రాలేదు, ఆ కుండలో నా కుండకు కూడా అర్థం రాలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు పోయి మళ్ళీ తీసుకొని రండి అక్కడి నుంచి అన్నప్పుడు వాళ్ళకి తీసుకొని వచ్చి అక్కడ విందు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి పంచుతుంటే వాళ్ళు అంటున్నారు, ఇలాంటి ద్రాక్షరసం ఎక్కడ పెట్టావు? అప్పుడు ఆ కుండకి ఆ నీళ్ళకి అర్థం వచ్చింది. అప్పుడు ఆ కుండలో ఉన్న ఆ నీళ్ళకి, ఆ రాళ్ళలో ఉన్న ఆ నీళ్ళకి కూడా అర్థం వచ్చింది. దేవుని బిడ్డలా, దేవుడు మన జీవితంలో కూడా ఇట్లాంటివి చేస్తున్నాడు. మన జీవితంలో కూడా ఇట్లా మన రాయన జీవితము కరిగి ఇక్కడ ఆయన మాటలతో మనకు కరిగి, ఆయన చేసిన క్రియలను బట్టి కరిగి మనము ఎరిగి నమ్మి మనసుతో మనము ఇక్కడ దేవుని సాన్నిధ్యంలో వచ్చున్నాం. మనకు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ దేవుడు మన పట్ల చేసే ప్రణాళికలు అవి వేరేగానే ఉంటాయి, అవి వేరే లెవెల్ ఉంటాయి. మనం ఏ స్థితిలో ఉన్నామో తెలియదు, కానీ దేవుడు మన గురించి అయితే ఇదిగో ఈ గొప్ప స్థానమే, అందరికైనా పెద్ద స్థానం. ఎంత పెద్ద అధికారి అయినా కానీ, ఎంత పెద్ద మంత్రి అయినా కానీ, వాళ్ళ చర్చిలో వచ్చిన అక్కడే నిలబడే దేవుని సేవకుడు మాత్రమే నిలబడి వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి. కానీ ఎవరైనా ఎంత పెద్ద వచ్చినా కానీ వాళ్ళ కూర్చోడానికి వెళ్ళేది. ఎందుకంటే ఈ స్థానము అలాంటి స్థానం. దేవుడు ఇలాంటి చేస్తున్నాడు, ఇట్లా గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల చేస్తున్నాడు. అలాగనే అది కూడా మనం చూస్తున్నాము. గోలియత్ టైంలో గోలియత్ గురించి మనం చదువుకుంటున్నాము. అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు, గోలియత్ చంపాలని గోలియత్ ముందు ఫస్ట్ బాగా ఏంటి ఇజ్రాయెల్ ఎవరు లేరా, మీరు అట్టటోళ్ళు ఇట్టటోళ్ళు ఎవరు లేరా, నేను ఒక్కది చేస్తాను అది చేస్తానని చాలా బడాయి కొట్టిన తర్వాత ఏం చేసిండు, రాళ్ళు తీసుకున్నాడు. 5 రాళ్ళు తీసుకొని జోబులు పెట్టుకున్నాడు. అంటే నేను ఒక ఆలోచన చేస్తున్నాను, గోలియత్ ఏమో వస్తున్నాడు, దావీదేమో కింద నుంచి రాళ్ళు ఏరుతున్నాడు. అప్పుడు రాళ్ళు ఏముంటాయి, నన్ను తీసుకో. ఎందుకంటే నేను వాడబడాలని ఏమో 5 నిమిషాలు అనొచ్చు. అంటే ఒక దాని ప్రాణం ఉంటే అట్నే అనొచ్చు. దాంట్లో ఒక్కరిని ఏర్చినారంటే 5గురిలో ఒక్క రాయి ఏర్చి ఆ రాయిని తీసుకొని కొడితే ఆ పని ఒక్క రాయి తీసుకొని అది దేవుడు ఆశీర్వాదం. మిమ్మల్ని కూడా ఎక్కడ నిలబడతాడో చెప్పలేము, ఏ సాన్నిధ్యంలో మిమ్మల్ని ఎక్కడ ఎప్పుడు యూజ్ చేస్తాడో చెప్పలేము. అయితే దేవుని బిడ్డల ద్వారా మీరు రెడీగా ఉండండి, ఎప్పుడైనా రెడీగా ఉండండి. ఎందుకంటే ఏ సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు. దేవుడు మిమ్మల్ని నిలబెట్టి అక్కడ మీకు ఆయన సేవ చేయడానికి మీకు తత్పర చేస్తాడు, ఆయన సేవ చేయడానికి మీకు రెడీ చేస్తాడు. అప్పుడు మీరు రాయిలాగా ఉండటము కుదరదండి.
వాళ్ళకి ఇంకేం పని చేసి తెలుసా? అసలు ఈ అంతా దేవుడు ప్రణాళికే. బట్ ఒకవేళ మనం ఒక మాట చదువుకుందాం చూడండి. అక్కడ ఏం అంటే సామాన్లన్నీ తీసుకొని పోతే బాగుంటుంది దాంతో ఆయన సామాన్లే తీసుకొని పోవాలి. సామెల్ గ్రంథం 17 అధ్యాయం మొదటి సామెలు 17 అధ్యాయం ఇట్లో 41వ వచనం మనం చదువుకుందాము. క్లియర్ గా చదువుకుందాం. చదవండమ్మా. చూడండి మళ్ళీ ఒకసారి. చాలు. ఎవరు? కాలు మోరేవాళ్ళు అంటే ఠాలు. ఇప్పుడు ఆ ఎవరు సామాన్లు అవి గోలియత్ సామాన్ అవి ఎవరు తీసుకుని వెళ్తున్నారు? తన ముందు ఉన్న మనుషులు తీసుకున్నారు. అంటే ఈయన కాడ నీ దగ్గర ఏం లేకుంటే నువ్వు ఎట్లా గెలుస్తావు? ఒకవేళ ఆ టైంలో ఒకవేళ ఈ ఢాల్ ఆయన కాడ ఉండి ఉంటే ఒకవేళ అంటున్నా నేను ఆ దావీదు వేసి ఇసిన రాయి ఆ ఢాల్ ఆయన పెట్టుకోవచ్చు కదా. బట్ ఏమైంది? మన దగ్గర ఆయన ఏం తీసుకోలేదు. ఏదో పెద్ద నేను చేస్తాను. ఎందుకని దేవుని బిడ్డలారా, దేవుడి రాజ్యంలో గర్వం పడకూడదు, అతిశయం పడకూడదు. నాకు అన్ని వస్తాయిలే, నేను అది చేస్తానులే కాదు. నీ గర్వానికి నీ అతిశయానికి తొక్కేది దేవుడు ఒక్కడే. ఎందుకంటే నువ్వు ఎంత గర్వపడతావు అంత నువ్వు కిందికి వెళ్తావు. నెమ్మదిగా ఉన్నవాడు, దేవుని నమ్మినవాడు ఎప్పుడైనా హెచ్చించబడతాడు. ఆ తల ఎప్పుడైనా కానీ హెచ్చించబడతాడు. అక్కడ అదే జరిగింది. ఆయన తన పాటలు ఏం తీసుకొని వెళ్ళలేదు. ఆయన ఏం తీసుకోకుండా వెళ్తుంటే దావీదు వేసిన రాయికి ఆయన ఒక్క రాయి ఇక్కడ దెబ్బ ఫినిష్. ఈ అద్భుత క్రియ ఎప్పుడు చేయలేదు, దేవుడు మాత్రమే చేయలేదు. మీ వల్ల కూడా దేవుడు చాలా క్రియలు చేయాలని ఉన్నాడు. బట్ ఏం చేస్తున్నా మనం ఆ క్రియల్ని పొందుకోవాలంటే ఎట్టా, మనం ఆ క్రియలు చేయాలంటే ఎట్టా? అందుకని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మన గురించి మనం ఆలోచించుకోవాలి. రెండోది మనం చూద్దాము మత్తయి సువార్త, మరి లూకా సువార్త లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. జనసమూహము చూడండి, జనసమూహము ఇప్పుడు దేవుని వాక్యము ఆయన మీద పడుతుంటే దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ గర్ది ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభువారు ఎక్కడైనా వాక్యం చెప్తుంటే అక్కడ ఏమవుతుందంటే జనసమూహాలు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి ఈ మాటలు చాలా గొప్పగా అనిపిస్తాయి, వాళ్ళకి ఈ మాటలు చాలా బాగా అనిపిస్తాయి. అందుకని ఏం చేస్తారంటే జనసమూహాలు ఎక్కువ పడుతుంది. అప్పుడు ఆ తర్వాత ఏమైందమ్మా, గెన్నెసరేతు సరస తీరంలో గెన్నెసరి ఊర్లో నిలిచి ఆ సరస తీరంలో ఉన్న రెండు ఏం చూశారంట? దోణెలు అంటే పడవలు. ఏం చూశారంట? 2 పడవలు. ఆ 2 పడవల్లో ఒక పడవ ఏమో సీమోన్ అనే పేరుంది, ఇంకొకటి వాళ్ళది స్నేహితుడు. 2 పడవలు చూశారు. ఓకే, తర్వాత సర్వ సిచ్యువేషన్ ఏమైంది చదవండి. జాలరకు వాటి నుంచి దిగి తమ వలలో ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు ఎక్కే ముందు అప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళ అది ఏమంటారు జాలిని తెలుగులో వలలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కట్టుంటున్నారు. అంటే ఏమైందంటే దాని సిచ్యువేషన్ ముందు చూస్తే వాళ్ళు రాత్రి పగలు అంతా కష్టపడుతున్నారు కదా, ఒక్క చేప పడలేదు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ప్రాణం లేని వలల గురించి మనము ఇక్కడ. ఆ వలలు ఏమంటున్నాయంటే ఏమంటున్నాయి ఆ వలలు అక్కడ? ఏమైంది అక్కడ? వాళ్ళు చూసి ఏం పనికి రాలేదు ఈ వలలు, అసలు ఏం పనికి రాదు. తర్వాత అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే తీసి కట్టుబడారు. ఎందుకంటే రాత్రి పగలు వాళ్ళు చేస్తున్నారు కానీ ఆ వలలో ఒక చేప పడలేదు. ఆ వలలో ఒక చేప పడకుండా ఏందని తీసి కట్టేస్తున్నారు. కట్టేస్తే తర్వాత యేసు ప్రభు అక్కడి నుంచి వస్తున్నట్టు జనం వస్తున్నారని చూసి నాకు
పడవలు కూడా వెయిటింగ్ చేస్తున్నాయేమో, 2 పడవలు ఏ చేస్తున్నాయి, వెయిటింగ్ చేస్తున్నాయేమో. అందుకో దేవుడు కుమారుడు వస్తున్నాడు. ఏ పడవ ఎక్కుతాడో, నా మీద నా మీద ఎక్కుతాడా, లేకుంటే పక్కన ఎవరైనా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని ఆశీర్వాదము, అదిగో దేవుడు ఆశీర్వాదం వస్తుంది, నేను పొందుకుంటున్నానని ఆశ ఉండాలి. అప్పుడు ఆ దేవుడు వస్తుంటే ఆ సీమోన్ అయిన పేతురు ఆ పడవలో ఎక్కినప్పుడు నిజంగానే పడవ ఎంత ఇష్టమంటుందండి. ఆ పడవ ఎంత అది అక్కడ నిలబడి మళ్ళీ దేవుడు అక్కడ వాక్యం చెప్పాడు. అక్కడ వాక్యం చెప్పిన తర్వాత ఇక అన్నాడు, నేను అలసిపోయాను, మనం వెళ్దాము. వెళ్ళిన తర్వాత మీరు ఈ జాలిని ఎందుకు, అంటే ఈ వలల్ని మీరు ఎందుకు చేస్తున్నారు, మీరు చెప్తున్నారు ఆ లోతుల్లో వేసి, ఆ వల లోతులు మా పేరు చెప్తున్నట్టు లేదు, నేను దాకా ఇక్కడ శాపం లేవంటే, సరేలే నువ్వు వెయ్యి నేను చూస్తాను. తర్వాత ఏమైంది అక్కడ మనం చూస్తాము. ఏమైంది అక్కడ, వాళ్ళు వేసిన తర్వాత వలని ఫస్ట్ తెరిచి ఉంటారా, తెరిచి ఉండి బాగా విశాలంగా చేసి ఉంటారా, విశాలంగా చేసిన తర్వాత ఈ నీళ్ళలో వేసి ఉంటారా. అయితే కూడా పేతులు మేము ఇంత రాత్రులంతా చేసినాం కానీ ఏం దొరుకుతుందిలే అనుకున్నారు. కానీ అది మళ్ళీ అది నీళ్ళల్లో పడి నీళ్ళు నుంచి తీస్తుంటే ఏమవుతుందో వల చూడండి, ఏం పనికిరాని వల వాళ్ళు కట్టేస్తున్నారు. దాన్ని దేవుడు ఎలా చేసిన, ఆ వలని మొత్తం చేపలతో నిండేసి అది చినిగేదాకా పరిస్థితి తీసుకొచ్చి. దేవుని బిడ్డలారా, మీ హృదయం కూడా ఖాళీగా హృదయం అయితే దేవుణ్ణి అడగండి. ఆ ఖాళీ హృదయంలో ఇదిగో స్వర్గం నుంచి మీకు ఆశీర్వాదం ఇస్తాను. ఆ అట్టిట్యూడ్ కాదు, ఆ వలలో ఎంత చేపలు దానికైనా నోరింత ఏయింత ఇంకా మీకు ఆశీర్వాదం ఇస్తాడు. ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే అప్పుడు అవి తీస్తే, వాళ్ళు తీస్తుంటే అవి వాళ్ళకే ఇది కావట్లేదు, చాలా బరువు, అసలు తీయడానికి వాళ్ళకి సాధనం కావట్లేదు. అప్పుడు ఏంటి, పక్కన ఉన్న ఓడవాళ్ళని కూడా పిలిచారు. ఏంటి, నువ్వు రా, ఇదిగో కొంచెం సాయం చేయి. అప్పుడు ఆ పక్కన ఓడ కూడా ఉంటుంది కదా, ఇదిగో దేవుడు అక్కడ ఉన్నాడు అందుకే నువ్వు బాధపడుతుంటే దేవుడు ఏం చేశాడంటే, నువ్వు కూడా బాధపడకూడదు, నువ్వు కూడా బాధపడకూడదు. చూడండి, దేవుడు ప్రణాళిక వేరేది, అసలు దేవుడు ఆలోచన వేరేది ఉంటుంది దేవుని బిడ్డల. అందుకని మనం దేవుడిని ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలా నమ్మకంగా ప్రార్థన చేయాలి. దేవుడు సాన్నిధ్యంలో వచ్చేటప్పుడు చాలా నమ్మకంగా సాన్నిధ్యంలో వస్తే ఆయన ప్రణాళిక మన పట్ల వేరేగా ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం చాలా జాగ్రత్త. ఆ వాళ్ళతో చూడండి దేవుడు ఏం సాధించు అక్కడ తర్వాత వాళ్ళు ఊహించకుండా ఎక్కువనే అది చేపలు అలా వాళ్ళు చేస్తున్నారు, దానికి ఏం పనికిరాదన్నారు దేవుడు. అందుకనే దేవుడు ఒక కాకి గురించి నేను చెప్తాను. కాకి ఏడుస్తుంటే తన ఫ్రెండ్స్ నెమిలి, తర్వాత చీతకుచ్చిత పోపట్టు, తర్వాత కోకిల ముగ్గురు వచ్చి, ఏందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏం లేదు, మీకైతే అందరూ బాగానే అంటారు, నాకైతే ఏమంటారు, నువ్వైతే చూడ చాలా అందంగా ఉంటావు, నీకు అందరూ బాగా మెచ్చుకుంటారు, నన్ను ఎవరేం మెచ్చుకుంటారు. తర్వాత చిలుక అంటారు, నువ్వైతే పెద్ద కోనలు రాజు కాడ కూడా నువ్వు ఉండి రావచ్చు, నీకు ఎవరేమంటారు, నీకు మంచి మంచి తిట్లు చేస్తారు. తర్వాత కోకిల కాడ పోయి నువ్వు మంచి పాటలు పాడతావు, నీకు మంచి రాజు వచ్చింది, నువ్వు అంత బాగా చేస్తావు. తర్వాత నెల్లి అంటది, చూడు నేను ఎంత బాగున్నా, ఎంత సౌకర్యంగా ఉన్నా, ఎంత బాగున్నా కానీ నన్ను ఏం చేస్తారంటే జనులు నన్ను పీసులు తీసి దాని పుస్తకంలో పెట్టుకుంటారు, నన్ను ఒక్కొక్కసారి పోసుకుని తింటారు కూడా. తర్వాత ఇంకా మన చీతకొక చిలుకని అడిగితే చీతకొక చిలుక అంటే, నువ్వు కరెక్టే, మేము రాజులు కూడా ఉంటాం, అదే మరి ఏం తెలుసా, మాకు రెక్కలు వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ కోస్తారు రెక్కలు, ఆ రెక్కలు కోసిన తర్వాత మాకు పడే బాధ ఉంటుంది చూడు, అవి మేము ఎట్లా చెప్పాలి మీకు, ఆ బోనలో మేము కాదు, మేము సృష్టి అంతా తిరగాలనుకుంటాం కానీ మాకు ఆ బోనలోనే పెడతాం, మేమేం చేయాలి. కోకిల అంటదో, ఓన్లీ నువ్వు అంటున్నావు కానీ నా నామంకి, బట్ ఈ
మనుషులు మేము ఎక్కడైనా కనిపిస్తే ఇంకా ఆ బ్యాచ్ కితో తీసుకొని కొడతారు మమ్మల్ని. ఆ బాధలు నువ్వు మంచిదాన్ని, ఎందుకంటే నీ జోలికి ఎవరు రారా. ఆ కాదులే అయితే మీకు అప్పుడు అప్పుడు నెమ్మలి ఏమంటారంటే, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఎదుగో కాకి, బైబిల్లో లేని పేరు నీకు వచ్చేసింది. బైబిల్లో నీకు పేరు వచ్చేసింది. ఆ రోజు ఏలియా ఏంది ఆకలితో ఉన్నప్పుడు ఇదిగో మేము గుర్తు రాలేదు, ఇదిగో చేతబొక్క గుర్తు రాలేదు, ఇదిగో ఈ కోకిల గుర్తు రాలేదు, కానీ నువ్వు గుర్తు వచ్చావు. ఏం చేసిండు? నిన్ను పంపించిండు. చూడండి ఏమన్నాడు? నిన్ను పంపించాడు. నేను ఎక్కడ? అదిగో ఆ గాడిదని అందరు గాడిద బాగలేదు బాగలేదు అంటారు. వాహనంగా వాడు దేవుడు అద్భుత క్రియలు. ఎవరినైతే హింసిస్తారో, ఎవరినైతే బాధ పెడతారో, ఎవరినైతే తీసేస్తారో దేవుడు వాళ్ళందరూ ముందే మిమ్మల్ని కూడా దేవుడు హింసించబడతారు. దేవుడు మీకు ఎవరైతే మీకు అవమానం చేస్తారో ఆ అవమానం ముందు మీరు నిలబడేటట్టు మీరు చూస్తారు. అందుకని దేవుడు ప్రార్థన జాగ్రత్తగా మనం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఇరిగి నరిగిన మనసుతో చేయండి. దేవుడు మీకు ఆశీర్వాదాలు ఇస్తారండి, ఆశీర్వాదాలు ఇస్తారు మీకు. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు. ఏలియా గురించి, ఎలీషా గురించి కూడా మనం చదువుకుంటున్నాం అక్కడ. అప్పుడు ఏముంది? ఏలియా అంటున్నాడు, ఇదిగో నువ్వు నా వెనక రాగాపో, నాకు ఇప్పుడు దేవుడు తీసుకుంటున్నాడంటే, లేదు నువ్వు నాకు కావాలి నేను సరేలే అని అన్ని తీసుకొని తర్వాత ఎర్దన్ కాడ వచ్చిన తర్వాత ఆయన కాడ ఏముంటుంది? ఒకటి ఏముంటుందండి? దుప్పటి కదా. ఆ దుప్పటి ఉంటే అది తీసి ఏలి ఏం చేస్తాడంటే, అది తీసి మడత పెట్టి ఆ నీళ్ళలో ఉంటే ఆయన తాగదండి. తర్వాత ఆ దుప్పటి చూడండి ఎంత గొప్ప ఫలించాడు. ఆ దుప్పటి కూడా మీ చేతులు ఉన్నాయి కూడా మీకు పని చేస్తాయి దేవుని పనులు. మోషేకి అప్పుడు కూడా ఏమన్నారంటే, ఆరోను ఇదిగో కట్టే తీసుకొని వెళ్ళు, నేను చెప్పిన అక్కడ నువ్వు గో పొలం దగ్గర నువ్వు అక్కడ ఇసిరేసి చూడు, ఏమవుతుందంటే ఆ సర్పం అవుతుంది. అక్కడ కూడా వాళ్ళు ఉన్న శాస్త్రపరులు అక్కడ కూడా వాళ్ళు కూడా చేశారు. కానీ ఈ కర్ర, పామైంది కర్ర ఏం చేసిందంటే వాళ్ళందరినీ మింగేసి ఇదిగో మళ్ళీ ఆ కర్రని సాగి, ప్రాణం లేని కర్రని కూడా అక్కడ ప్రాణం ఇచ్చాడు దేవుడు. ప్రాణం ఇచ్చాడు దేవుడు. ఆ దుప్పటికి ఏం లేదు. నువ్వు కొట్టిన తర్వాత మళ్ళీ సేమ్ ఎలీషా కూడా ఏం చేసిండు? ఎలీషా కూడా తర్వాత ఆ దుప్పటి కింద పడి దుప్పటి మళ్ళీ తీసుకొని వెళ్తుంటే అదే నదిలో మళ్ళీ అదే సిచ్యువేషన్. దేవుని బిడ్డలారు, దేవుడు మనకి ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఎక్కడ ఉన్నాము మనము? ఈ ఆశీర్వాదం మనకు పొందు కావాలంటే ఎక్కడ? దేవుని సాన్నిధ్యంలో రావాలి. ప్రతి దినం ప్రతి క్షణం దేవుని సాన్నిధ్యంలో ఉండాలి. దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలి. అప్పుడు దేవుడు మనకి అన్ని క్రియలు ఇస్తారు. ఎవరైతే మనకు పునిస్తున్నారో, ఎవరైతే మనకు సునికిస్తున్నారో దేవుడు వాళ్ళ మధ్య మనకు నిలబడతాడు. అట్లే ఒక తల్లి తన కూతురు గురించి, ఆమె ఒక పెద్ద శిక్షిక, పెద్ద టీచర్. ఆమె చుట్టుపక్కల పిల్లల్ని మార్కులు చూసి కూతుర్ని ఇచ్చేసేది. ఏం నువ్వు అసలు పని చదువుకోవడం లేదు, అందరూ మంచి మార్కులు తీసుకుంటున్నావు, నువ్వు ఏం చేస్తాలని. ఆ అమ్మాయికి ఒక మంచి కళ చేతిలో ఏంటంటే క్రాఫ్ట్ ఉంటుంది కదా, పేపర్లో క్రాఫ్ట్ చేసేది. క్రాఫ్ట్ అంటే తెలుసు కదా, పేపర్లు తీసుకొని అవన్నీ క్రాఫ్ట్ చేస్తుంటారు. ఆమె డిజైన్ గా ఏదో చేస్తుంటారు. ఆ క్రాఫ్ట్ చేసేది ఉంటుంది ఆ అమ్మాయికి అలవాటు. అయితే ఆ అమ్మాయి ఊరికి ఆ తల్లి ఏం చేసేది అంటే, నువ్వు చేయగాకు, అసలు చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, ఎందుకంటే మార్కులు తెచ్చుకుంటే నీకు లాభం ఉంటుంది. అయితే కూడా ఒక రోజు ఏమవుతుందంటే, స్కూల్లో ప్రాజెక్ట్ ఇస్తారు. స్కూల్లో ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఎట్టా పూల్ చేయాలని ఆ కూతురు పోయి వాళ్ళ తండ్రికి చెప్తాను. తల్లికి చెప్పదు, ఎందుకంటే తల్లి వస్తుందని తండ్రికి చెప్తాను. సరేలే అని తండ్రి ఏం చేస్తాడంటే, ఆమెకి ఏమేమి కావాలో అన్ని సామాన్లు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు తల్లికి చెప్పకుండా ఏం చేస్తారంటే, సైలెంట్ గానే ఇద్దరు, తండ్రి కూతురు ఇద్దరు ఏం చేస్తారంటే అవన్నీ క్రాఫ్ట్ అంతా డిజైన్ చేస్తారు. ఆ డిజైన్ చేసిన తర్వాత అవి తర్వాత స్కూల్లో తీసుకొని అప్పుడు ప్రైజ్ కి పేరెంట్స్ ని పిలుస్తారు. ప్రైజ్ ఇచ్చినప్పుడు పేరెంట్స్ ని పిలుస్తారు. పేరెంట్ ని పిలిచిన తర్వాత వీళ్ళు తల్లిదండ్రులు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తారు, అక్కడ అంతా పెడతారు కదా, చూడటానికి పెడతారు. అప్పుడు అన్ని డిజైన్లు చూస్తుంటే
ఒకటి డిజైన్ చాలా బాగుంటుంది, అంటే ఒక పెద్ద ఊరు లాగా బాగా డిజైన్ చేసి ఉంటుంది. అయితే కూడా ఆ వంటలు చాలా బాగుంది, ఇది ఎవరో చేశారు కానీ చాలా బాగుంది అని ముందు 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 వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్కి ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అయితే సెకండ్ ప్రైజ్ వస్తుంది. ఫస్ట్ ప్రైజ్కి ఆ కూతురు పేరు వచ్చేస్తుంది. ఫస్ట్ ప్రైజ్కి ఆ కూతురు పేరు వచ్చేస్తుంది. ఆ కూతురు పేరు వచ్చేలాక ఈ మా కొంచెము ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమైంది ఏమైంది నా కూతురు పేరు ఎందుకు తీసుకుంటున్నారు, అసలు నా కూతురు ఇట్లా బాగుందా అంటే తర్వాత తండ్రి అంటారు, అవును బాగుంటుంది, ఏందాక నువ్వు చూసినావు కదా అది పెద్దది, బాగున్నావు కదా, అది ఎవరో కాదు నీ కూతురే చేసింది, అది ఎవరో కాదు నీ కూతురే చేసింది. అయితే ఇదిగో మన ఊరు ఎలా ఉండాలనో పై నుంచి ఎలా చూడాలనో ఆ డిజైన్ మన కూతురు అక్కడ చూపించింది మన ఊరిని. అందుకని ఆ అమ్మాయికి అప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఇస్తుంటే ఆ తల్లి వెళుతుందండి కన్నీరుతో మన కూతురికి. ఎందుకని మనం క్షమించమ్మా, నేను నీ గురించి తప్పుగా ఆలోచించాను, నీకు ఇంత మైండ్ ఉంది, ఇదిగో నువ్వు చదువులో కాదు కానీ దీంట్లో నువ్వు బాగా ఉన్నావు. అందుకని అక్కడ దేవుని బిడ్డలారా ఈ చిన్న చిన్న దానికి కూడా మనం చాలా ప్రోత్సహించాలి. మనం ఏదో మనలో ఏం క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీని ఎక్కువ పంచితే దేవుడు దానికి మళ్ళీ ఇంకా రెండింపులు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకనే మనము ప్రాణం లేని జీవుల్లాగా ఉండకుండా మనకు దేవుడు ప్రాణం ఇచ్చాడు. మనం ఒక్కరికొక్కరి గురించి ప్రార్థన చేసుకోవటము, వాళ్ళ గురించి ఆలోచన, వాళ్ళ గురించి ప్రార్థన చేసుకొని వాళ్ళ గురించి మాట్లాడటం చాలా అవసరం. అందుకని మన పట్ల కానీ ఏదైనా కానీ రాయి మనసులాగా ఉండకుండా దేవుని సాన్నిధ్యంలో వచ్చి దేవుడి మాట మనం వింటే ఆయన నామాన్ని గ్రహించి చేస్తే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అందుకని మనం అందరం దేవుని గురించి ప్రార్థన చేసుకొని దేవుడు మన పట్ల ఉండాలని ప్రార్థిస్తాం. ఇంకొకటి మీకు ఒక ఉదాహరణ చేసి అనిపిస్తాను. నేను ప్రార్థన గురించి ఏమవుతుందో పాస్టర్ ఏమో వెళ్తాడు, వెళ్ళిన తర్వాత ఒక వేరే ప్రాంతం పడవ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. పడవ నుంచి వెళ్తుండగా ఆయన వెళ్తాడు. వెళ్ళిన తర్వాత 2 మంది అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. అయితే వాళ్ళ ప్రార్థన వేరే విధంగా, ఆ ప్రార్థనకి సరిగ్గా అర్థం కాకుండా ప్రార్థన సరిగా. అయితే పాస్టర్ ఏం ప్రార్థన చేస్తున్నారు, సరిగ్గా ప్రార్థన చేయడానికి కదా, ఇదిగో ఇలా ప్రార్థన చేయాలి, ఇలా ప్రార్థన చేయాలని. సరేలే పాస్టర్ గారు నేను తర్వాత అర్థం చేస్తామని వాళ్ళ. ఆ తర్వాత ఇంకా 2 రోజులు అక్కడ ఉండి వాక్య పరిచయం చేసి మళ్ళీ పాస్టర్ ఏమైందంటే ఆ ఓడ నుంచి వెళ్తుండగా ఏమవుతుందంటే పాస్టర్ ఏమైంది బైబిల్ ఇంట్లో మర్చిపోయింది. ఆ బైబిల్ మర్చిపోయా కానీ మధ్యలోనే పాస్టర్ బైబిల్ మర్చిపోయినట్టు. అంటే తర్వాత వాళ్ళు ఇట్లా సైగలు చెప్తున్నాడు, బైబిల్ నాది అక్కడ ఉన్నదని సైగలు చెప్తుంటే వాళ్ళిద్దరు ఏం చేసినారంటే ఆ బైబిల్ తీసుకొని వాళ్ళు పరిగెత్తి ఆ పడవకాడ వస్తే అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు నీళ్ళలో పరిగెత్తి వచ్చి ఆయనకి ఇస్తున్నారు. పాస్టర్ చూసి బిత్తరపోయాడు. ఏంది మీరు నీళ్ళలో నడవటం ఏంటంటే ఏదో పాస్టర్ మీ ప్రార్థన చేశాము, ప్రార్థన చేస్తే ఎక్కువ దేవుడు మాకు నడిపించానంటే అప్పుడు అనుకుంటా, అయ్యా మీరు ఏ ప్రార్థన చేస్తున్నారు అలాగే ప్రార్థన చేయండి. ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తున్నది విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు కాబట్టి. అందుకని దేవుని బిడ్డలారా ఇలాంటి ఆశ్చర్య క్రియలు చూడాలంటే దేవుణ్ణి నమ్మి ప్రార్థన చేయడం చాలా జాగ్రత్తగా. ఎందుకంటే మన పట్ల దేవుడు ఉన్నాడు, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మన తలని ఎప్పుడైనా కానీ ఎవరి ముందు దించే ప్రత్యక్ష లేదు. ఎందుకంటే మనకు దేవుడు చాలా గొప్పవాడు, ఆయన మనకు ఆశీర్వదిస్తాడు. అందరం కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేస్తున్నాం. అందరం కళ్ళు మూసుకుంటే ఈ సమయంలో స్వయంలో కళ్ళు మూసుకుంటే మన పాస్టర్ గారు దేని గురించి ప్రార్థన చేస్తారు. తదుపరి మనం వేరే కార్యక్రమం ప్రార్థన. మృతికిగా ప్రేమించి ఆదరించిన పరలోక తండ్రి, పరిశుద్ధ వస్తు స్తోత్రాలు దేవా. ఇది నాన్న ఆరాధన కార్యక్రమం నాన్న ఇద్దరిని దాసుల ద్వారా నాన్న అందించబడిన వర్తమానం బట్టి దేవాన్ని స్తోత్రాలు చూపిస్తున్నాం. హృదయ శుద్ధి గల వారి తండ్రి వారి దేవుని చూసిందని హృదయ పరివర్తన కలిగి జీవించుడు, పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం జీవించుడు. మరి నా నీతి న్యాయములందు ఆత్మ తప్పులు కలిగి
మరి నాయన ఈ కొరకు నాయన ఎదురు చూస్తూ నాయన హింసించిన నిన్న చేసిన మరి నాయన ఏదేమైనప్పటికీ కూడా నీ ఎందుకు భయభక్తులతో నిరంతరం నాయన సన్నిధిలో ఉండగలగన మరి నాయన చూపిన లేఖనాన్ని బట్టి దేవానికి కొరడైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దాసులతో మీరు మాట్లాడిన విధానం బట్టి దేవానికి కొరడైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న ప్రతి ఒక్కరిని కూడా నాయన దీవించి ఆశ్రయించమని చెప్పిన దాసుని కూడా దీవించి ఆశ్రయించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా నాయన మరి నాయన సమయంలో కూడా నిలబడిన అందించిన వర్తమానం ద్వారా మరి నాయన సజీవులుగా ఉన్న మేము మరి నాయన నీ కృపలో నాయన ఏ రీతిగా వాడబడాలను మరి నాయన జీవం లేని నాయన ప్రతి వస్తువులు మరి నాయన మీరు వాడుకొని ఉన్నారు. ప్రతి దానితో నాయన మీరు పనిని జరిగించి ఉన్నారు. మరి నాయన ప్రతి దానితో నాయన మీరు నాయన మీ యొక్క సంకల్పం చొప్పున మరి నాయన వాడిని విధానం బట్టి దేవాన్ని కొనడేస్తూ స్తోత్రాలు చూపిస్తున్నాం. సజీవులమైన మేము కూడా ఇదిగో నాయన మా యొక్క కృపావరాన్ని ప్రతి ఒక్కరికి నాయన మరి నాయన వేరు వేరు కృపావరాలు ఇచ్చే ఉన్నాయి. మరి నాయన ప్రతి ఒక్కరు గ్రహించుకొని మరి నాయన నా కృపావరం ఏదని దేని ద్వారా నేను వాడబడుతున్నానా దేని ద్వారా దేవుడు నన్ను ఇచ్చిస్తాడనే ఒక ఆలోచన కలిగి అవగాహన కలిగి నాయన జీవించడం కూడా మీ కృపను గురించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి కొన్ని కూడా దీవించి ఆశ్రయించమని అందించే వర్తమానం దీవించి ఆశ్రయించమని విన్న ప్రతి ఒక్కరిని కూడా నాయన పేరు పేరు వస్తుంది దీవించి ఆశ్రయించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ సభలో ఇంకా ముందున్న కార్యక్రమాన్ని కూడా మీరెవరి న్యాయం జరిపించమని ఎలాంటి నాయన ఆటంకాలు ఇబ్బందులు లేకుండా వాతావరణం